క్రైస్తవుడికి ఏది ముఖ్యమైన మరి కాలము? ఉదాహరణ మనం చూస్తున్నాము, పితరుల కాలం చూస్తున్నాము, తర్వాత ప్రవర్తల కాలం చూసాము, తర్వాత క్రీస్తు కాలం చూసాము. వాస్తవంగా యేసుక్రీస్తుల వారి కాలంలో కూడా యేసుక్రీస్తుల వారు ధర్మశాస్త్రాన్ని స్పష్టంగా పాటించారు. అయితే ఇప్పుడున్న ఈ సమాజంలో క్రైస్తవులు అనబడుచున్న వారు దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకుంటున్న వారు అనేకులు ఏం చేస్తున్నారని చూస్తే, యేసుక్రీస్తుల వారే యెరూషలేముకు పోయి మరి పస్కా పండగ ఆచరించాడు, గుడారం పండగ ఆచరించాడు అని చెప్పేసి అనే పదాలు మాట్లాడు. కానీ గ్రంథం చెప్పిన మాటని, గ్రంథం ఏం చెబుతుంది అన్న సంగతి ఎక్కువ శాతం దృష్టిలో పోట్లే. కానీ దేవుడు అనాది కాలం నుంచి కూడా తన ప్రియకుమారుడి యొక్క రాకడ గురించి, తన ప్రియకుమారుడి ద్వారా చేయబడుతున్న ఒక నూతన క్రియను గురించి, లేదా ఒక నూతన నిబంధన గురించి, ఇశ్రాయేలీలకు ఇవ్వబడుతున్న నూతన నిబంధన గురించి, యూదులకే కానీ ఇశ్రాయేలుకే కానీ సర్వ మానవాళికి ఇవ్వబడుతున్న రక్షణ అనే ఒక అంశాన్ని గురించి మరి ఆనాడు నుంచి ప్రకటన ఎక్కడ ఆది కాండం నుంచి కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. కానీ ఇప్పటికీ క్రైస్తవులు అనబడుచున్న వారు దాన్ని గ్రహించలేకపోవచ్చు. ఈ గ్రహించలేకపోతున్న కాలంలో అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసు అనే ప్రాంతానికి పోయినప్పుడు, అక్కడ మరి ఎఫెసు ప్రాంతం వారు తెలియబడిన దేవుడని ఒక రాయిని పెట్టి రాయబడి అక్కడ రాసి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అప్పుడు అపోస్తలుడైన పౌలు గారు వాళ్ళతో చెప్పాడు, అయ్యా, దేవుడు ఇలా ఉంటాడు, దేవుడి యొక్క ప్రణాళిక వేరు, దేవుడి యొక్క ఉద్దేశం వేరు, ఈ రోజులలో ఈ రూపాలు కాదు, ఆకారాలు కాదు, దేవుడి చిత్తం ఎలాగున్నది అని చెప్పేసి అన్నప్పుడు వారి మధ్య నిజంగా తర్కవాదం జరిగి ఉండొచ్చు. తర్కవాదం జరిగి ఉన్నప్పుడు వాళ్ళతోటి మాట్లాడుతున్న మాటను ఒకసారి మనం అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూసినప్పుడు స్పష్టమైన ఒక మాటని ఆ ఎఫెసు ప్రాంతంలో ఉన్న వారితో మాట్లాడుతున్న మాటను మనం పరిశీలన చేసుకుందాం. 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ మాట. ఇక్కడ గమనించాల్సింది ఏంటని చూస్తే, ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ ఆజ్ఞాపించే విధానాన్ని మళ్ళీ ఇక్కడ కోడ్ చేస్తున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేటి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు మృతుల్లో నుంచి లేచిన దాన్ని బట్టి, ప్రథమ ఫలంగా లేచిన దాన్ని బట్టి యేసుక్రీస్తు వారిని మనకు ఆధారంగా ఉంచాడు. యేసుక్రీస్తు వారిని ఆధారంగా ఉంచాడు. ఎందుకు ఉంచాడంటే, ఆజ్ఞాన కాలంలో, అంటే మన యొక్క ధర్మశాస్త్ర కాలంలో కానీ, మన పితరుల కాలంలో కానీ, ఆ రోజులలో చేయనిది ఈ రోజులలో యేసుక్రీస్తుల వారు మరణము పొంది తిరిగి లేచి పునరుద్ధానమయ్యి ఆ యొక్క మన యొక్క పాపముల నుంచి మనం విడిపించాడని చెప్పేసి, ఇది కనుక మనం నమ్మినట్టయితే మనకు రక్షణ ఉంటుంది. అందుకనే అంతటను మారు మనసు పొందాలని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. కానీ ఇప్పుడున్న క్రైస్తవులు అనబడుచున్న వారు, ఇప్పుడు ఉన్న దేవుడిని దేవుడిని అమ్మడిస్తున్నామని చెప్పిన వారు ఏం చేస్తున్నారని చూస్తే, కలిపి చెరిపే రీతిగా ఆ బోధల్ని చేస్తున్నారు.
ఉదాహరణకి మత్తయి గారు రాసిన సువార్త 9వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు. యేసుక్రీస్తుల వారు సువార్త పఠిస్తున్న కాలంలోనే మత్తయి గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మరియు పాత తిత్తులో కొత్త ద్రాక్ష రసము పోయరు. పాత తిత్తులో కొత్త ద్రాక్ష రసం పోయరు. పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్ష రసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే కొత్త ద్రాక్ష రసము కొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకయుండునని చెప్పి. ఇది ఏ మాత్రమే కూడా పరిచయాలు కానీ శాస్త్రీయులే కానీ ఇప్పుడున్న విధానంలో చూసినప్పుడు క్రైస్తవులే కానీ దీన్ని గ్రహించలేకపోతున్నారు. ఈ పాత తిత్తి ఏంది, కొత్త తిత్తి ఏందయ్యా? వాళ్ళు కొంతమంది అనుకుంటున్నారు అది శరీర సంబంధంగా అనుకోవచ్చు, లేకుంటే ఆత్మ సంబంధంగా మాట్లాడినా మాకు ధర్మశాస్త్రం ఉంది, మాకు మోషే ఇచ్చాడు ధర్మశాస్త్రము, దాని ప్రకారమే పాటిస్తాం, కానీ ఇప్పుడేదో నువ్వు కొత్తగా వచ్చేదో చెప్తున్నావు అని చెప్పేసి అని యేసుక్రీస్తు వారి మీద వ్యతిరేకంగా, మాకు యెహోవా దేవుడు ఉన్నాడు, మాకు ధర్మశాస్త్రం ఉంది, ఆ రోజులలో యెషయా మాట్లాడాడు, ఆ రోజులలో ఇర్మీయా మాట్లాడాడు, లేకుంటే ఎస్కేల్ మాట్లాడాడు, ఈ రీతిగా కోణంలో ఉంటున్నారే తప్ప ఇక్కడికి యథార్థంగా శరీరధారిగా వచ్చి సత్యాన్ని చెబుతున్న యేసుక్రీస్తుల వారిని ఆ రోజున నమ్మలేదు. ఈ రోజున గ్రంథం చెబుతుంది సత్యముగా క్రీస్తు సంఘం సత్యం అని, లేకుంటే క్రీస్తే సంఘానికి శిరసై ఉన్నాడని, క్రీస్తే సంఘానికి అధ్యక్షుడై ఉన్నాడని చెప్పుతున్నా సరే, ఏ మాత్రమును కూడా దీంట్లో కూడా ఏం చేస్తున్నారంటే ఆ యొక్క పాత ద్రాక్షరసం దిగొచ్చి కొత్త తిత్తులలో పోస్తున్నారు. ఎప్పుడైతే మరియు పాత తిత్తులో కొత్త ద్రాక్షరసం పోతే ఏమైపోతుందంటే అది పిగిలిపోతుంది, చెడిపోతుంది. అలాగనే కలిపి చెరిపే రీతిగా కనుక బోధ కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా మన యొక్క ఆత్మీయ జీవితం విషయంలో పాడైపోతాము, శరీర సంబంధం కూడా పాడైపోతాం. ఎలా పాడైపోతాం అన్నది గ్రంథం స్పష్టంగా చెప్తుంది. ఎందుకనంటే, నువ్వు వెచ్చగానే నుండు, చల్లగానే కానీ నువ్వు వెచ్చగా ఉండకు. ముందు నువ్వు పాత నిబంధనని కొట్టివేయబడదా ఉన్నదా దాన్ని తెలుసుకొని దాని ప్రకారంగా జీవించడానికి ఇష్టపడాలి. ఇప్పటికి కూడా క్రైస్తవులు అనబడుచున్నారు ఏం చేస్తున్నారంటే దశమ భాగాలు వసూలు చేస్తున్నారు. అంటే వాళ్ళకు నచ్చింది తీసుకుంటున్నారు, నచ్చంది వదిలిపెడుతున్నారు. మరి బలులు అర్పించాలి కదా అంటే, బలులు యేసుక్రీస్తు వారు అర్పించబడ్డాడు, ఇప్పుడు బలులతో పని లేదు, మనకి ఇప్పుడు ఏంటంటే ఆత్మానుసారమైన బలులే అని చెప్పేసి అంటున్నారు. మరి ధర్మశాస్త్రములో 10వ వంతు చెల్లించాలని ధర్మశాస్త్రంలో ఉంది, ఇక్కడ కొత్త నిబంధనలో లేదు కదా అని అంటే, లేదు దీనికే దానికని చెప్పేసి అని ఈ రోజున అనేకులు క్రైస్తవులు అనబడుచున్న వారు స్పష్టంగా చేస్తున్నారు. మరి పాత కొట్టేయబడ్డప్పుడు ఎందుకు దీన్ని మనం చేస్తున్నాం అన్న సంగతి కూడా చాలా మందికి తెలియని పరిస్థితి ఏర్పడ్డది. అందుకని అంటున్నాడు, కొత్త ద్రాక్షరసం పోదురు, మరియు పాత తిత్తులు కొత్త ద్రాక్షరసము పోయేదురు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షరసము కారిపోను, తిత్తులు పాడవును. అయితే కొత్త ద్రాక్షరసము కొత్త తిత్తులలో పోయాలి. అంటే కొత్త నిబంధన అనేది చాలా 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 ఇంపార్టెంట్. అపోస్తలుడైన పౌలు గారు ధర్మశాస్త్రాన్ని ఎంతో నిష్ఠగా పాటించిన పౌలు గారు మాట్లాడిన విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, గలతీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఏం చెప్పాడు గలతీలో ఉన్న సంఘానికి, అక్కడున్న క్రీస్తు సంఘానికి బిడ్డలకు చెప్తున్న మాటని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి పరిచయం చేసుకుందాం. 2వ అధ్యాయం 19వ వచనం, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని. నేను క్రీస్తు కూడా శిలువ వేయబడి ఉన్నాను, ఇంకనూ జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము
ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడినాయ. అంటే ధర్మశాస్త్రం విషయంలో ఏమైపోయాడంట? చచ్చిపోయాడు. ఎంతో నిష్ఠగా, ఎంతో భక్తిగా, ధర్మశాస్త్రంలో ఎంతో గొప్ప ప్రావీణ్యత కలిగిన వ్యక్తి, ఎంతో గొప్ప మరి గమానేలు పాదముల యొద్ద నేర్చుకున్న వ్యక్తి అని మనం గ్రంథంలో చూస్తున్నాం. అంత ధర్మశాస్త్రం తెలిసిన వ్యక్తి, అంత నిష్ఠగా జీవించిన వ్యక్తి ధర్మశాస్త్రం విషయంలో ఏమైపోయాడంట? చనిపోయాడు. ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తే. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడు నేను కాను, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు. అంటే ఇక్కడ ఏంది? ఎప్పుడైతే పాత నిబంధనని తన జీవితంలో, తన బ్రతుకులో ఏం చేశాడు? దాన్ని సిలువకి వేశాడు. దాని విషయంలో అతను ఏమైపోయాడంటే అపొస్తలుడైన పౌలు గారు చనిపోయాడు. మరి ఈ రోజున క్రైస్తవులు అనబడుచున్న వారు ఎందుకు దాన్ని అంతగా మరి శ్రద్ధ కలిగి, బాధ్యత కలిగి దాన్ని గ్రహించలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పటికి కూడా చాలా మంది మన సహోదరులు, యూదులు అనే ఇశ్రాయేల్ దేశంలో ఎందుకో ఇప్పటికి కూడా చాలా మంది యెహోవా దేవుడు వస్తాడని చెప్పేసి, లేకుంటే యెహోవా దేవుడే మా దేవుడు, యేసుక్రీస్తు ఒక ప్రవర్త మధ్యవర్తి, లేకుంటే రకరకాలుగా అనుకుంటున్నారంట. కానీ మార్గము నేనే, సత్యము నేనే, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు వెళ్ళలేరు అని చెప్పేసి యేసుక్రీస్తు వారు చెప్పిన మాటని ఎందుకు అంత నిర్లక్ష్యం చేస్తున్నారు అన్నది నాకు పెద్దగా తెలియదు. కానీ ఏదేమైనా సరే ధర్మశాస్త్రం అన్నది కొట్టివేయబడ్డదాన్ని మనం ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దశభాగాల విషయమే కానీ, లేకుండా లోక సంబంధంగా ఎన్నైనా సరేనండి, ఇది ఖచ్చితంగా మన క్రీస్తు నిమిత్తం ఇప్పుడు ఏది చేసినా సరే ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా చేయాల్సిందే తప్ప ధర్మశాస్త్రాన్ని పాటించడం కాదు, క్రీస్తు యొక్క నియమాలు, క్రీస్తు యొక్క ఆజ్ఞలు పాటించాలని ఇప్పుడు లేఖనాలు చెప్తున్నాయి. దీని ప్రకారంగా మనం జీవించినట్టయితే నిజంగా దేవుని బిడ్డలం అవుతాం. ఇదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనములు అంటున్నాడు, అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు 5:4, మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతుడని తీర్చబడు వారెవరో వారు క్రీస్తుల నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. మొన్న 7th డే అనే సహోదరులు వచ్చేసి నాతో కాదు కానీ మా సంఘ బిడ్డలతో మాట్లాడుతున్నారు. అసలు ధర్మశాస్త్రం ఎవరండి కొట్టివేయబడ్డదని చెప్పింది? భలే మాట్లాడుతున్నారు మీరు. అసలు చాలా తప్పది. ధర్మశాస్త్రం కొట్టివేయబడ యేసుక్రీస్తు వారే నెరవేర్చిండు, అపోస్తులు నెరవేర్చారు, అపోస్తులు కూడా చేశారు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారని చెప్పేసి అని కల్పనా బోధలు బోధిస్తున్నారు, కల్పనా మాటలు చెప్తున్నారు. నాకు చాలా బాధ అనిపించింది. ఇక్కడ ఏమంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు గారు గలతీలో ఉన్న సంఘంతో మాట్లాడుతున్నారు. ఈ గలతీ వాళ్ళ సంఘం ఉద్దేశం ఏందని చూసినప్పుడు, ఇంకా మేము సున్నతి పొందాలనా, ఇంకా సున్నతి చేయించుకోవాలనా, లేకుంటే ధర్మశాస్త్ర ప్రకారం కొన్ని నియమాలు ఉన్నాయి కదా, ఇంకా ఆ నియమాలు పాటించాలన్న ఆలోచన, తర్కబోధం జరుగుతుంది వాళ్ళకి ఆ యొక్క సంఘంలో ఉన్న బిడ్డలు కానీ, లేకుంటే నూతనంగా సంఘంలో చేర్చబడుతున్న బిడ్డలకు కానీ, అపోస్తలుడైన పౌలుకు కానీ ఇక్కడ తర్కవాదాలు జరుగుతున్నాయి. ఈ తర్కవాదాలు జరుగుతున్న విషయంలో ఏమంటున్నాడంటే మీలో, గలతీయులకు రాసిన పత్రిక 5:4, మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు, ఒక్కసారి గమనించండి, ధర్మశాస్త్రం వల్ల మేము నీతిమంతులం అనుకుంటున్నారేమో, అది జరిగే పనులు కావు. ఒకవేళ అలా గనక అయినట్టయితే మీరు ఏమంటారు? మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులను తీర్చబడి వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృప నుండి తొలగిపోయి ఉన్నారు. కృప నుండి తొలగిపోయారు, అసలు క్రీస్తులో నుంచి వేరైపోయారంట. అసలు ఎంత దారుణం అండి! నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పిన ఆ క్రీస్తులో నుంచి వేరైతే నీకు కృప ఏడ దొరికింది? విశ్వాసం ఏడ దొరికింది? ఈ రోజున అనేకులు ఆ 7th డే వాళ్ళు అనే కానీ, లేకుంటే ఇంక డినామినేషన్ వాళ్ళు, చాలా మంది డినామినేషన్ వాళ్ళు ఏదో 7th డే అంటే 7వ రోజు చేయరు కానీ ఆరాధన కలిపి చెరిపోదంటే వాళ్ళకి అనుకూలమైన మంచిగా ఉన్నాయి. ఒక సహోదరుడు అంటాడు, ఎలియా ప్రార్థన చేస్తే వాన ఆగిందండి, 3.5 సంవత్సరాలు వాన ఆగింది, ఎలియా ప్రార్థన చేస్తే, ఇప్పుడు ఎందుకు ఆగదండి అంటాడు.
లేకుంటే ఒక ఆయన అంటాడు, దేవుడు అస్సలు చనిపోయిన ఎత్తిని లాజరును లేపాడు యేసుక్రీస్తుల వారు, ఇప్పుడు ఎందుకు లేవడు అని అంటారు. లేస్తాడా లేవడా అంటానికి మనం అంటానికి లేదు. కానీ ఇక్కడ గ్రంథం మన చేతికి ఇచ్చింది. గ్రంథం మన చేతికి ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే వైద్యము చేయించుకుంటూ క్రీస్తుని ఆధారం చేసుకొని మనం ప్రయాణం చేయాలి. అయితే అంతేగాని లేదు నాకెందుకు నువ్వు నన్ను సత్యం నుండి ఎందుకు లేపమని శవాన్ని చర్చిల ముందు బండబెట్టుకొని, లేకుంటే ఇంకేడన్నా బండబెట్టుకొని కొంతమంది ప్రార్థనలు చేసేవాళ్ళు కూడా ఈ రోజున డినామినేషన్ లో ఎక్కువైపోయారు. ఒక సోదరుడు చనిపోయిన వ్యక్తిని దేవుడే లేపుతారని చెప్పేసి 2-3 రోజులు ఇళ్లలో పెట్టుకొని ప్రార్థన చేసేవాళ్ళు ఉండిపోయారు. ప్రియ దేవుని సంగమా, మనం గమనించాల్సిందంటే ఏంటంటే అక్కడ అందుకే అన్నాడు, అజ్ఞాన కాలంలో దేవుడు సూచిస్తున్నట్టు ఉన్నాడు. కానీ ఇప్పుడు అందరితో మారు మనసు పొందాలి. ఆ మారు మనసు విషయాన్ని గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఆత్మలకు రక్షణ, శరీరాలకు కాదు రక్షణ, ఆత్మకు కంపల్సరీగా రక్షణ ఉంటుంది. అది క్రీస్తులో బాప్తిసం పొందితే, అది మన క్రీస్తు సంఘంలో బాప్తిసం పొందితే, క్రీస్తు సంఘంలో రక్షింపబడితేనే ఆత్మకు రక్షణ. ఇంకేడన్నా పొందుకున్నా సరే రక్షణ అన్నది ఆవగింజంత కూడా దొరకదు. అవి జరిగే పనులుగా అపోస్తలుడైన పౌలు గారు అదే చెప్తున్నాడు. మీరు కృపలో చేరయ్యారంట. ఎక్కడ నుంచి చేరారంటే క్రీస్తులో నుండి బొత్తిగా వేరై ఉన్నారు, కృప నుండి తొలగిపోయి ఉన్నారు. ఎలా అనగా మనం విశ్వాసం గలవారమై నీతి కలుగు నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎరిగి ఉన్నాము. అంటే ఇక్కడ ఏం చేయాలి మనం? విశ్వాసం అంటే అర్థమైంది, యేసుక్రీస్తుల వారు ఏ రీతిగా అయితే చనిపోయి 3వ దినాన పునరుద్ధానం అయ్యాడో, క్రీస్తునందు ఆత్మీయ పొందిన మనము, క్రీస్తునందు రక్షింపబడ్డ మనము ఆ రీతిగా లేస్తాము. మన ఆత్మలు లేస్తాయి, మన ఆత్మకు రక్షణ ఉందన్న ఒక విశ్వాసం మనకు కలగాలి. అంతేకాని శరీరాలు లేస్తాయని కాదు. శరీరాలు వేరు, ఆత్మ వేరు అన్న సంగతి మనం తెలుసుకోవాలి. కానీ సబ్జెక్ట్ అది కాదు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటని చూసినప్పుడు ధర్మశాస్త్రంలో నుంచి మనం వేరు కాకపోతే మనకు రక్షణ అన్నది లేదు. కలిపి చేరిపోయే రీతిగా ఉండటానికి ఏం లేదన్న సంగతి ఇక్కడ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. అదే రీతిగా మనం చూసినప్పుడు అపోస్తల కార్యములు 6వ అధ్యాయము, అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 14వ వచనంలో మాట మనం చూసుకోవచ్చు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోసే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనేది. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడేను. ఇక్కడ సైపాన్ను మనం చూస్తాం, సైపాన్ను చూస్తాం. ఈ సైపాన్ ఏం చేశాడని చూసినప్పుడు, సైపాను దేవుని యొక్క కృపతో నిండిన వాడై దేవుని వాక్యం బోధిస్తున్నాడు. దేవుని వాక్యం ఏం బోధిస్తున్నాడు? ఆయన యొక్క దేవుని యొక్క బోధించే విధానం ఏందని చూసినప్పుడు, అయ్యా ఇప్పుడు బలులు అవసరం లేదు, ఇప్పుడు వాయిద్యాలు అవసరం లేదు, ఇప్పుడు డాన్సులు అవసరం లేదు, ఇప్పుడు మనం ధర్మశాస్త్రంలో నుంచి బయటకు వచ్చాము, క్రీస్తు మన కొరకు చనిపోయాడు, పునరుద్ధానం అయ్యాడు కాబట్టి ఇప్పుడు క్రీస్తును నమ్మి బాప్తిసం పొందితే మనకు రక్షణ ఉంది, లేకుంటే రక్షణ లేదని చెప్పేసి అని ఈ యొక్క సైపాను వాక్యం బోధిస్తున్నప్పుడు వాళ్ళందరి మైండ్ ఎలా వచ్చిందంటే, దేవుడు మోషేకి ఇచ్చాడు ఆజ్ఞలు, మోషేకి ఇచ్చిన ఆజ్ఞలని పాడు చేయడానికి వచ్చాడని చెప్పేసి అని ఇదేదో కొత్త బోధ తీసుకొచ్చాడు, కొత్త ఆలోచనలు తీసుకొచ్చాడు అని చెప్పేసి అని ఈ యొక్క సైపాన్ మీద ఏం చేశారంటే వాళ్ళు తిరగబట్టడం జరిగింది. తిరగబట్టమే కాకుండా ఏం చేశారని చూస్తే, వాస్తవంగా సైపాన్ ఏదో ఉన్నట్టు సైపాన్ని 10 మందిలో తీసుకుపోయి, జనంలో తీసుకుపోయి, పెద్దల ముందు తీసుకుపోయేటప్పుడు ఏం చేశారని చూసినప్పుడు, వీడు మోసే మీదను దేవుని మీదను దుష్కార్యముల పలగా మేము ఇంటిమని చెప్పుడుకు మనసును కుదుర్చుకొని ఏం చేశారంట, అబద్ధపు సాక్షులను ఏర్పాటు చేశారు. అబద్ధపు సాక్ష్యం. అసలు ఇక సైపాన్ చెప్పిన మాటలు వేరు,
అక్కడ వాళ్ళు పెద్ద మనుషుల ముందు చెప్పిన మాటలవి. అంటే నలుగురు కాడికి ఈడ్చుకొని పోయినాక కల్పనా కథలు చెప్పించేసి వారి మీద అబద్ధపు సాక్ష్యం. అక్కడ ఏంటంటున్నాడు, ఈ నజరుడైన యేసు అంటే ఇక్కడ ఏంది, సైపాని చెప్పే మాటలు ఎవరి మాటలు? యేసుక్రీస్తుల మాటలు. అంటే యేసుక్రీస్తుల వారే దేవుడి యొక్క మాటలను కానీ దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞలను కానీ ఏం చేస్తున్నాడ? పాడు చేస్తున్నాడు. దేవుడు తండ్రి చెప్పిన ప్రకారం నేను చేస్తానని చెప్పేసి యేసుక్రీస్తు వారు అన్నాడు. తండ్రి ఆజ్ఞలు నేను పాటించడానికి వచ్చానని చెప్పేసి అన్నాడు. కానీ వీళ్ళకి అర్థమైంది ఏందని చూసినప్పుడు వీళ్ళు పరిచయలు కానీ శాస్త్రీయులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేశారని చూస్తే దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుచున్నాడని, ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుచున్నాడని అక్కడ అంటున్నాడు. ఈ మనుషుడు ఎప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమును విరోధముగా మాట్లాడుచున్నాడు. ఈ నజరుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోసే మనకిచ్చిన ఆచారములను మార్పునని మేము చెప్పగా వింటిమి. మోసే మనకిచ్చిన ఆచారములను మార్పునంటే ఎందుకు మార్పేమంటున్నాడు? ఇప్పుడు బలుల అవసరం లేదు, ఇప్పుడు వాయిద్యాలు అవసరం లేదు, ఇప్పుడు దశభాగాలు అవసరం లేదు, ఇప్పుడు అవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం కొత్త నిబంధన ఇచ్చాడు, దేవుడు ఒక నిబంధన ఇచ్చాడు మనకి. ఆ నిబంధనలు మనం జీవించాలని చెప్పేసి అని అక్కడున్న మరి యూదులనే కానీ లేకుంటే అక్కడ ఉన్న అనేక జనులే కానీ మరి సైపాను మరి వాళ్ళతో వాదిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆయన పట్టపోయి సభలో కూర్చున్నారంట. సభలో కూర్చోబెట్టారు. 10 మంది ముందు కూర్చోబెట్టినప్పుడు అతని వైపు చూసినప్పుడు అతని ముఖం ఎట్టుందంట, సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖం దేవదూతల ముఖం వలె వారి కనపడాను. అంటే లోపము తప్పు చేసేవాడి యొక్క ముఖానికను ధైర్యంగా నిలబడే ముఖానికి చాలా తేడా ఉంటుంది. అందుకని అంటారు నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడంట. నీతిమంతుడు భయపడడు. అదే రీతిగా సైపాను కూడా దేవుడి యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు తన ముఖంలో తేట తెల్లగా అవపడుతుంది, ఏమాత్రం కూడా లోపల అవపడం దాన్ని బట్టి తేట తెల్లగా అవపడుతున్నప్పుడు వారు అక్కడ కూకున్న వారందరూ ఆశ్చర్యపోయి నిజంగా ఇతను దేవుడి చేత ఏర్పాటు చేయబడ్డ మనిషి అని చెప్పేసి వారి యొక్క హృదయంలో తలంపులలో వచ్చింది. కానీ ఇక్కడ గ్రంథం మనం చదువుతున్నప్పుడల్లా ఎందుకు యేసుక్రీస్తుల వారు ఇంత స్పష్టంగా, మన అపొస్తలుడైన పౌలు గారు ఎందుకు ఇంత స్పష్టంగా చెప్పాడు అన్న సంగతి ఇప్పటికి కూడా చాలా మందికి అర్థం కావట్లేదు. ఇప్పటికి కూడా దాన్ని గ్రహించలేకపోతున్నారు. మొదటగానే చెప్పాడు. మనం ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం కదండి. ఇర్మియా గ్రంథంలోనే మొదట్లోనే చెప్పాడు, నేను కొత్త నిబంధన చేస్తున్నానని. ఆ నిబంధన మామూలు నిబంధన కాదు. ఐగుప్తులో నుంచి ఇజ్రాయేల్ ప్రజలను తీసుకొచ్చినప్పుడు చేసిన నిబంధన వంటిది కాదు. ఒక అమూల్యమైన నిబంధన, కొత్త నిబంధన నేను చేస్తున్నాను, అది చేయడానికి నేను సిద్ధపడుతున్నానని చెప్పాడు. అదే మన ఇర్మియా గ్రంథము 31 అంటున్నాడు, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవాకు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను అటువంటి నిబంధన కాదు, ఒక కొత్త నిబంధన చేస్తాను. ఆ రోజులలో ఇశ్రాయేలు ప్రజలు చేయబట్టుకొని బయటికి నడిపించిన నిబంధన ఏందని చూసినప్పుడు ఆ నిబంధన ఏందండి? చేరాతతో రాసిన ఆజ్ఞలు, చేతి రాతతో రాసిన ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలు పాటించకపోతే మీరు నిశ్చయంగా మరి దేవుడి యొక్క ఉగ్రత పాత్రలు అవుతారు, మీరు మరణానికి పాత్రలు అవుతారని స్పష్టంగా రాయబడింది. అలా రాయబడ్డ ఆ నిబంధనలను పాటించలేక అనేకులు చనిపోవటం కూడా జరిగింది. ఉదాహరణకి విశ్రాంతి దినమున ఓ సహోదరుడు కట్లేరుతున్నప్పుడు విశ్రాంతి దిన కట్లేరుతున్నాడు అని చెప్పేసి మోసే దగ్గర తీసుకుపోయినప్పుడు నువ్వు విశ్రాంతి దిన దేవుడిని ఆరాధించాలి కానీ కట్లేరటం ఏందని చెప్పేసి అని రాళ్ళు రువి చంపారు. ఈ రోజున నిజంగా యేసుక్రీస్తుల వారు
మనకు ఒక నిబంధన ఇచ్చాడు. ఏంటంటే నిబంధన, ఇదిగో జీవ మార్గము, అదిగో మరణ మార్గము. ఆ మరణ మార్గంలో ఒకవేళ నువ్వు జీవ మార్గంలో కాకుండా మరణ మార్గంలో పోయావు అనుకోండి, శరీర సంబంధం కొంతకాలం పోతావు, కానీ ఆత్మ బట్టి నరకంలో ఉంటుంది. కానీ అప్పుడు ఇచ్చిన నిబంధన చూసినప్పుడు శరీర సంబంధం కూడా చనిపోవాలి, శరీర సంబంధం కూడా చనిపోవాలి. అది మనం చూస్తాం కదండి. ఇప్పుడు పాపాత్రులైన స్త్రీని యోహాను సువార్త 8వ అధ్యాయంలో పాపాత్రులైన స్త్రీ యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొచ్చేసి, మోసే ధర్మశాస్త్రంలో ఏం రాయబడ్డదో నీకు తెలుసు కదా, పాపంతో పట్టబడ్డ స్త్రీని రాళ్ళు రుమి కొట్టి చంపాలని ఉంది కదా అని చెప్పేసి స్పష్టంగా అడిగారు. స్పష్టంగా అంటే దేవుడిచ్చిన ఆనాడు పాత నిబంధనలో ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా చూసినప్పుడు శరీర సంబంధం కూడా మరణం ఉంది, ఆత్మ సంబంధంగా కాదు, శరీర సంబంధం కూడా మరణం ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఇచ్చిన నిబంధనలు ఏముందని చూసినప్పుడు ఆత్మకు నష్టం జరిగింది. ఆత్మ అగ్నిగుండానికి పోతుంది, కానీ శరీరం వంటి బంగారులా జీవిస్తుంది. జీవించినంతగానో సంతోషంగా ఎంజాయ్గా జీవిస్తారు. ఎందుకంటే ఈ నిబంధన అన్నది శరీరానికి కాదు, ఆత్మకు. ఆత్మ నిత్యం జీవించాలి అంటే క్రీస్తులో ఉండాలి, ఆత్మ నిత్యం జీవించాలంటే క్రీస్తు వైపు మనం జరగాలి. అందుకనే కొత్త నిబంధనకి పాత నిబంధన తేడా అన్నది ఉంది, అది మనం గమనించాల్సిన అవసరం ఉంది. అంటే అక్కడ 31 ఉన్నాడు, ఇదిగో నేను ఇజ్రాయేల్ వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయి దినములు వచ్చుతున్నవి, ఇదే యెహోవాకు. అది ఐగుప్తుల నుండి వారిని ఎలపరకు రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏంటి వారి ఆ రోజులలో చేసిన నిబంధన చూసినప్పుడు ఉదాహరణ మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఆయనే మిమ్మలను కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. మరణకర్మగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధమైనదై మహిమతో కూడినదాయను. అందుకే ఇక్కడ గమనించాల్సింది ఏంటని చూసినప్పుడు 6వ వచనంలో అంటున్నాడు, అయితే ఆయనే మిమ్మలను కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులకు మాకు సామర్థ్యము కలిగజేసి ఉన్నాడు. అంటే ఆత్మకు అక్షరానికి తేడా అయిందని చూసినప్పుడు ఆ రోజులలో సృష్టికర్త అయిన దేవుడు రాతి పలకల మీద తను చేరాత రాసిచ్చాడు. చేరాతతో రాసిచ్చిన ఆ అక్షరాల ప్రకారంగా ఏమైపోయిందంటే ఆత్మ నశించిపోయింది. మరలా ఒకటి ఏంటంటే శరీరం కూడా పాపం చేస్తే బట్టి ఖచ్చితంగా దాన్ని శిక్ష పడాల్సిందే. విశ్రాంతి దినాన ఆరాధన పాటించకపోతే రాళ్ళు రువి చంపారు. పాపం చేసిన పాపాత్రులైన స్త్రీని మోషే మాకు ఇచ్చాడు, ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళు రువి చంపాలన్నారు. పాపం చేసిన ప్రతి వ్యక్తి ఖచ్చితంగా శరీర సంబంధంగా ఆత్మ సంబంధం 2 మరణాలు ఉన్నాయి. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏందని చూసినప్పుడు క్రీస్తు వచ్చినాక మనకు వచ్చింది ఏందని చూసినప్పుడు ఆత్మకే గాని ఇక్కడ ఏమంటున్నాడు, అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులు. ఇప్పుడు మనకేంది, ఆత్మ అంటే శరీరానికి కాదు శిక్ష, ఆత్మకు శిక్ష ఉంటుంది. ఈ ఆత్మకు శిక్ష అంటే యేసుక్రీస్తుల వారు శరీర మరణము పొంది ఆత్మలని మనల్ని రక్షించడానికి మరి కొత్త నిబంధన అనేది ఇచ్చాడు. ఈ కొత్త నిబంధన ఇచ్చాడని మనం అంటున్నప్పుడు కొత్త నిబంధన అని చాలా మంది దాన్ని ఎంత కేర్లెస్ చేస్తున్నారంటే, ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నారు, దాన్ని లెక్క చేయట్లేదు. కానీ ఇక్కడ మనం చూడాల్సిన అవసరం ఉంది. ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు, అంటే యేసుక్రీస్తుల వారు ఆయన నీ చిత్తము నెరవేర్చుట ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. రెండో దాన్ని స్థిరపరచుటకు ఏం చేశాడట? మొదటి దాన్ని కొట్టేశాడయ్యా బాబు అని అంటే, అది మరి పాత నిబంధన ఎందుకు సింపేయరాదా? పాత నిబంధన ఎందుకు అలాంటప్పుడు? మరి అబ్రహాం గురించి ఎందుకు తెలుసుకుంటున్నావు? ఇసాకుల గురించి ఎందుకు తెలుసుకుంటున్నారు? యాకోబుల గురించి ఎందుకు తెలుసుకుంటున్నారనే వితంతవాదములు మాట్లాడేవాళ్ళు. వాస్తవంగా ఒక ప్లాట్ కొనుక్కున్నా, లేకుంటే ఒక ఇల్లు కొనుక్కున్నా, ఒక పొలం కొనుక్కున్నా లింక్ డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి. లింక్ డాక్యుమెంట్స్ అంటే అది అసలు పూర్వం ఎవరి స్థలం అది, తర్వాత ఎవరి స్థలం అది, తర్వాత ఎవరి స్థలం అది, ఈ 3 భాగాలు అనేవి ఉంటాయి. అంటే ఎన్ని చేతులు మారాయి, ఎంతమంది కాడి నుంచి వచ్చిందని ఉంటది. కానీ ఆ పాత డాక్యుమెంట్స్ పెట్టి కనుక మనం హౌసింగ్ లోన్కో లేకుంటే దీనికన్నా పెట్టుకున్నాం అనుకోండి, అది చెల్లదు. ఎందుకు చెల్లదు అంటే అది పాత డాక్యుమెంట్, లింక్ డాక్యుమెంట్స్ అంటారు. కానీ కొత్త డాక్యుమెంట్స్ పెడితే చెల్లింది. కానీ పాత డాక్యుమెంట్స్ కూడా అడుగుతారు. ఎందుకంటే నువ్వు ఎవరి కాడి నుంచి కొన్నావో మాకు కావాలి కదా అంటారు. అసలు నువ్వు ఎవరి దగ్గర నుంచి నువ్వు కొన్నావు అన్నది లింక్ డాక్యుమెంట్స్ కూడా అవసరం ఉంది. మరి లింక్ డాక్యుమెంట్స్ కొత్త డాక్యుమెంట్స్ తీసుకోవచ్చు కదా అని అంటే, లేదు, నువ్వు కొన్న ఆధారం కావాలి. అలాగనే అబ్రహాం ఎవరు, ఇస్సాకు ఎవరు, యాకోబు ఎవరు, అసలు వీళ్ళ పట్ల దేవుడి ప్రణాళిక ఏంది, దేవుడి యొక్క ఉద్దేశం ఏంది, దేవుడి యొక్క సంకల్పం ఏందన్నది మనకు కొత్త నిబంధనలు తెలియాలి కదా. కొత్త నిబంధన తెలియాలి అంటే పాత నిబంధన అనేది మనకు అవసరం. పాత నిబంధనని మనం ప్రామాణికంగా తీసుకుంటున్నప్పుడు అలా మంచిని మనం ఎన్నుకోవాలి. చెడుని తెలుసుకున్నప్పుడు మన పితరులు ఇలా చేసినప్పుడు నష్టం జరిగింది కాబట్టి మనం అలా చేయకూడదని తెలుసుకోవాలి. ఆ కాలంలో దావీదు మహారాజు గారు మరి ఉరియా యొక్క భార్యని చూసినప్పుడు తన యొక్క మోహంతో ఆమెను చేర్చుకున్నప్పుడు ఉరియాని చంపించాడు. ఉరియాని యుద్ధంలో ముందు పెట్టి చంపించినప్పుడు ఆయన జరిగిన నష్టం ఏందో తెలుసా? ఏనాడని మనం గ్రహించామా? తన ఇంటి వారి వలనే తన ప్రాణహాని ఉంది అని చెప్పేసి దేవుడు అన్నాడు. నీ ఇంటి వారి వల్ల నీకు ప్రాణహాని, నీ ఇంటి వారే నీకు శత్రువులు అవుతారు, నువ్వు మరణ భయంతో జీవిస్తావు, నీ ఇంటి వారే నీకు శత్రువులు అవుతారన్నాడు. ఒక తప్పు చేసినప్పుడు ఆ శిక్ష ఎంత భయంకరంగా ఉంది, ఎంత భయంకరంగా ఉంది అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటని చూసినప్పుడు చరిత్ర అది. అంటే దేవుడు ఒక దావీదు చేసిన తప్పుకి మళ్ళీ దావీదుకి ఎంత సర్టిఫికెట్ ఇచ్చాడంటే నా హృదయానుసారుడు అన్నాడు. హృదయానుసారుడైన దావీదును కూడా పాపం వదిలిపెట్టలేదండి. అబ్షాలోము చంపడానికి, రాజ్యం నిమిత్తమే ఆశ కలిగి అబ్షాలోము చంపడానికి, దావీదును చంపడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు. దేవుని సంగమా, పాత నిబంధన మనకి బుద్ధి జ్ఞానం కలగటానికే తప్ప పాటించడానికి కాదు. ఈ రోజున దశంభాగాలని లేకుంటే రకరకాలుగా పాత నిబంధనలో ఉన్న దాన్ని తీసుకొచ్చి కొత్త నిబంధనలో మనం కలపకూడదు. కొత్త తిత్తులో పాత ద్రాక్షరసం అస్సలు పోయొద్దు. ఆ ద్రాక్షరసం అన్నది వాక్యము. ఆ వాక్యాన్ని నిజంగా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ పాతాన్ని, ఇది కొత్తదాన్ని, ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండో దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని ఏం చేశాడంట? కొట్టివేసి ఉన్నాడు. ఏడ కొట్టివేశాడండి, ఎప్పుడు కొట్టివేశాడని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. మనం మత్తయి వార్తలో స్పష్టంగా చూస్తాం కదండి. మత్తయి వార్తలో అమూల్యమైన మాట మాట్లాడాడు. మనం చూసినప్పుడు ఆ మాట చూసినప్పుడు మత్తయి వార్త 6వ అధ్యాయం 17వ వచనంలో ఎంతో అమూల్యమైన మాట ఉంది. ఆ మాట మనం చూస్తున్నప్పుడు ధర్మశాస్త్రమైనను ప్రవర్తన వచనమైన నేను కొట్టివేయొచ్చునని తలచవద్దు, నెరవేర్చుటకే దాన్ని నేను కొట్టివేయటకు నేను రాలేదు. ఈ మాటని చాలా మంది ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తులో నెరవేర్చడానికే వచ్చాడు కానీ కొట్టివేయడానికి రాలేదు అన్నాడు. ఆయన అన్నమాట ఏంటంటే మన అపరాధములు, మన పాపములను కొట్టివేయాలంటే నెరవేర్చాలి.
నేను చేశాను, 1,00,000 రూపాయలు అప్పు చేశాను, 1,00,000 రూపాయలు అప్పు చేశాను. నా కొడుకు నేను అగ్రిమెంట్ రాసి ఏరే సహోదరుడి దగ్గర ఆ అగ్రిమెంట్ కాగితం ఉంచినప్పుడు నేను ఆ బాకీ తీరలేకపోతున్నా. నా బాకీ తీరలేకపోతే నా కొడుకు పోయాడు, ఆ ప్రాంతానికి పోయాడు. ఆ ప్రాంతానికి పోయి మా నాన్నగారు ఎంత అప్పు కట్టాడు, ఎంత అప్పు నీ దగ్గర ఉంది చెప్పండి అని చెప్పేసి అన్నాడు. నువ్వు ఎందుకు వచ్చావైనా అని వాళ్ళు అడిగారు. నువ్వు ఎందుకు వచ్చావంటే మా నాన్నగారు చేసిన అప్పుని నేను కట్టడానికి వచ్చానని చెప్పేసి అన్నాడు. చెల్లించడానికి వచ్చానన్నాడు. చెల్లించడానికి వచ్చాను అన్నాడు. ఓకే, యేసుక్రీస్తు కూడా అదే చెబుతున్నాడు, నెరవేర్చడానికి వచ్చానండి, చెల్లించడానికి వచ్చాడు. చెల్లించడానికి వచ్చి ఏం చేశాడు? ఆ 1,00,000 రూపాయలు కట్టి ఆ అగ్రిమెంట్ ఖాతాన్ని ఏం చేశాడు? రద్దు చేశాడు. అంటే ఇక్కడ ఏమైపోయింది? ధర్మశాస్త్రం ఏమైపోయింది? నెరవేర్చినాక అది కొట్టివేయబడ్డది. ఇక్కడ చాలా మంది దీన్ని గ్రహించలేక ఇంకా పాత నిబంధనలు ఉందనే ఆలోచనలో కూడా చాలా మంది జీవిస్తున్నారు. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 6వ వచనం. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. ఇక్కడ రోమాలో ఉన్న సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు స్పష్టంగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమంటున్నాడైతే, ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమయ్యాం. అది ఆ సంగతి మనం తెలియాలి. ముందు ధర్మశాస్త్ర విషయమే మనం ఏమైపోయామంటే చనిపోయాం. అదే పౌలు గారు చెప్పాడు, అయ్యా నేను ధర్మశాస్త్రం విషయంలో నేను చనిపోయాను, ఇప్పుడు నాకు ధర్మశాస్త్రం ముఖ్యం కాదు, నాకు క్రీస్తే ముఖ్యము, క్రీస్తు మాటలు ముఖ్యము, క్రీస్తు బోధ ముఖ్యం అని చెప్పేసి అన్నాడు. మనం కూడా ధర్మశాస్త్రాన్ని, అంటే మనం ధర్మశాస్త్రం చేస్తున్నామని కాదు నేను అనేది, కలిపి చెరిపే వారిగా ఉండకూడదు. పాత దేపొచ్చి కొద్దాంట్లో పెట్టి, కొద్దాంట్లో దేపోయి పాత దాంట్లో పెట్టే రీతిగా ఉండకూడదు. వాయిద్యాలే కానీ, చప్పట్లే కానీ, లేకుంటే రకరకాలుగా కలిపి చెరిపే బోధలకు మనం పాకూడదు. నిజంగా నేనైతే క్రీస్తు సంఘం నాకు దొరికినందుకైతే నేను చాలా సంతోషిస్తున్నాను. నేను ఈ విషయంలో చాలా ఆనందిస్తున్నాను. నేను చప్పట్లు కొట్టి ఎగురుకుంటా స్తోత్రం అని రకరకాలుగా ప్రార్థన చేసే దేవుడు నాతో మాట్లాడతాడని కూడా, అంటే అలాంటి యొక్క స్వభావం కలిగి ఇదిగో తాగుతుంది, అదిగో ముడుతుంది అనే ఆలోచనలో కూడా నేను ఉండిపోయాను ఒకప్పుడు. కానీ మా ప్రియులు దేవుని దాసులు మరి అంజయ్య గారు క్రీస్తు యొక్క సంఘాన్ని గురించి పరిచయం చేసి ఇంత గొప్పగా మరి నడిపించారు. అదే రీతిగా దైవదాసులు సూర్యతేజ గారు, ఇలా ఎందరో దైవదాసులు వారీరు పరిచయం కావటం వల్ల ఇంకా వాక్యాన్ని నేర్చుకునే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. నిజంగా అక్కడ అంటున్నాడు, ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడతాం దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి కనుక మనము అక్షరానుసారమైన, అంటే అక్షరానుసారమైన స్వభావం కాదు, కానీ ఇప్పుడు నవీన స్వభావం కలగాలి, అంటే నూతన స్వభావం కలిగి జీవించాలి. ఈ నూతన స్వభావం అన్నది ఎలా ఉంటుందంటే, మనల్ని మనం కాపాడుకోవడానికి, మనల్ని మనం రక్షించుకోవడానికి, మన ఆత్మను కాపాడుకోవడానికి కూడా మనకు ఉపయోగపడింది. చూడండి, ఒకసారి మనం చూసినప్పుడు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనము, శరీరమందు సున్నతి పొందక ఉండటం వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీదున్న రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రములను మేకులతో రుణముగాను మనకు విరోధమైన పత్రములను మేకులతో సిలువ కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి
మనకు అడ్డము లేకుండా దానిని వెత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఎంతో అమూల్యమైన పదం వాడుతున్నాడు. ఏమంటున్నాడంటే శరీరమందు సున్నతి పొందుకుండుట వలన, అంటే ఇంకా వీళ్ళ ఉద్దేశం ఏంటంటే కొలస్సీలో ఉన్న ఈ సంఘం వారు ఏమంటున్నారంటే, ఈ యొక్క కొలస్సీలో ఉన్న సంఘ బిడ్డలు ఏమంటున్నారంటే, అయ్యా మరి బాత్మిషమేలే కానీ సున్నతి పొందుకుందాము, సున్నతి తీసుకోవాలి, సున్నతి పొందకపోతే మరి దేవుడికి వ్యతిరేకంగా ఉంటాం కదా, దేవుడి యొక్క ఆజ్ఞ మనం పాటించాలి కదా, సున్నతి పొందుకుందాం అనే, సున్నతి పొందుకోవాలన్న ఒక ఆలోచన కలిగి ఉన్నారు. ఆలోచన కలిగి ఉంటే సున్నతి పొందుకోవాలన్న ఒక ఆలోచన కలిగి ఉన్న వాళ్ళతో మాట్లాడుతుందంటే, శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉన్నారా, అంటే మీరు చనిపోయారా, మీరు మృతులై ఉండగా దేవుడు మీకేం చెప్తున్నాడు? దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రములను మేకులతో సిలువ కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఏం చేశాడంట? ఎత్తి పారేశాడు. అంటే ఇంకేమాత్రం కూడా, ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా తీసి పక్క పెడతాం, ఆ పక్కకున్నా సరే మనకు అవపడిద్దో ఏమని చెప్పేసి కంటికి అవపడకుండా ఎత్తి పారేసాడంట, తీసి పారేశాడు. దాని గురించి మీరు మర్చిపోండి, ఆ సున్నతిని గురించి మీరు సున్నతి అనే ఆలోచన మీరు మర్చిపోండి, మర్చిపోండి. మీకు అవకాశం లేదు, ఇక సున్నతి మనకు అవసరం లేదు. యేసుక్రీస్తుల వారే శిలువపై మరణించి దాన్ని ఏం చేశాడంటే తన చేరాతో తుడిచి వేశాడని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నాడు. దేవుని సంగమా, నిజంగా మనం ఇప్పుడు పరమ ధర్మశాస్త్ర ప్రకారంగా కాదు కానీ క్రీస్తు యొక్క రక్తంలో మనం కడగబడ్డాం కాబట్టి ఆ రీతిగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. చివరిగా ఒక్క మాట చూసుకొని మనం ముగించుకుందాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము ఏప్రిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం, 8-7. అయితే ఆయన ఆపేక్షించి వారితో ఇలాగా చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లను, ఇదిగో ఒక కాలము వస్తుంది, అప్పట్లో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా వారి వారితోనూ నేను కొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తులో నుండి వారి పితరులకు వెలుపలికి రప్పించుటకై వారిని చేయి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఎలా అనగా వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యం చేసింది. అదే రీతిగా 13వ వచనాన్ని కూడా మనం చూసుకుని ముగించుకుందాం. ఆయన కొత్త నిబంధన అని చెప్పుడు వలన మొదటిది పాతది చేసి ఉన్నాడు. ఏది పాతగిలిపోనో అదేమైందంట? ఉడికి పోయి అది అదృశ్యమవుటకు సిద్ధముగానున్నది. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన కొత్త నిబంధన అని చెప్పుడు వలన మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగీలి పుడికిపోవునో అదేమైపోయిందంట? అదృశ్యమవుటకు సిద్ధముగానుంది. సిద్ధముగానుంది. ఆ పుట్నోష్ లో ఉన్నది నివారణమవుట కంటే కంటిగా అవ్వబడకుండా వెళ్ళిపోయింది. అది ఏది? పాత నిబంధన. ఇప్పుడు అది అదృశ్యమైందిగా, దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. మనం ఇప్పుడు కొత్త నిబంధనలో క్రీస్తు సంఘములో క్రీస్తు రాజ్యములో ఆయన శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి ఆయన సంఘంలో ఉండి మన ఆత్మీయ జీవితాలు కట్టుకోవాలని నేను చెప్పిన రిఫరెన్స్ లో ఒకవేళ కొద్ది గొప్ప ఏమైనా లోపాలు ఉంటే దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఓపికతో ఉన్న మీ అందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. వందనాలే. చాలా మంచి విషయాలు తెలియపరిచారు. నిబంధనలు బైబిల్లో ఉంటాయి. బైబిల్ గ్రంథాలు మనం పట్టుకున్న బైబిల్లో ఎవరికి ఏ నిబంధన చేశాడు దేవుడు అన్న విషయాన్ని మనుషులు గ్రహించాలి. ముఖ్యంగా క్రైస్తవులు బైబిల్ పట్టుకున్న వాళ్ళు గ్రహించాలండి. అలా గ్రహించకపోవడం వల్ల వచ్చే నష్టాలు చాలా ఉంటాయి. కలిపి పాత నిబంధన కూడా చేస్తూ ఉంటారు మనుషులు. అంటే పాత నిబంధన మనం ఆచరించేది మనకు కాదన్నది. పాత నిబంధన ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడ్డదన్నది.
మనకైతే కొత్త నిబంధన, క్రైస్తవులకైతే కొత్త నిబంధన ఇవ్వబడ్డది. కాబట్టి ఏ నిబంధన ఎవరికి ఇవ్వబడ్డది, ఏది మనం చేయాలి, ఏది మనం చేయకూడదు అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. చాలా సంఘాలు లేకపోతే చాలా మంది ఏం చేస్తారంటే పాత నిబంధనని కొత్త నిబంధన కలిపి చేస్తూ ఉంటారు. అది దేవునికి ఇష్టం కాదండి. అందుకని కలిపి సరిపోద్ది అంటాడు. చివరి పేజీలోనే, ప్రకటన గ్రంథం చివరి పేజీలోనే చెప్పేశారన్నమాట. ఇందులో కలపొద్దు, తీయొద్దు అన్నాడు. కొరింథీ రాసిన 2 కొరింథీ పత్రికలో కూడా చెప్తారండి, కలిపి చెరిపోడు అనే అనేకుల వల్లే ఉండొద్దండి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో. అంటే ఏది కలపకూడదు, ఏది తీయకూడదు అన్నమాట గ్రంథంలో, ముఖ్యంగా కొత్త నిబంధనలు. పాత నిబంధనలో బలులు ఉన్నాయండి, ఇప్పుడు లేవండి. బలర్పణలు అర్పించేవారు. పాత నిబంధనలో వాయిద్యాలు ఉన్నాయండి, ఇప్పుడు లేవండి. ఇప్పుడు మళ్ళీ వాయిద్యాలు వాయిస్తున్నారండి. అది దేవునికి ఇష్టం కాదనమాట. దేవుడు ఎక్కడ చెప్పలేదండి, చెప్పండి చేయకూడదండి, చెప్పింది మాత్రమే చేయాలన్నమాట. అందుకని పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయితే అంటున్నాడు. అంటే కొత్త ద్రాక్షారసం పోతే అది పిగిలిపోద్ది అనమాట, పాడైపోద్ది. అందుకని చక్కని విషయం సౌరులు తెలియపరిచారండి. మరి పాత నిబంధన ఎందుకు మనం చదువుతున్నాము అంటే దానికి మన గూఢార్థాలు తెలియటకే తప్ప చదువుతున్నాం తప్ప ఇది ఎవరి నుంచి ఎవరికి వచ్చింది లింక్ డాక్యుమెంట్ చెప్పారు. చక్కని ఉదాహరణ. మనం స్థలం కొనుక్కున్నాం, ఏది చెల్లుతుందండి? నేను కొనుక్కున్నాను, నాదే చెల్లుతుంది. ఆ పేరు నా పేరు మీద చెల్లుతుందండి. ముందున్న పేరు చెల్లవండి. ముందు మేము మాదే వీళ్ళకి అమ్మేశాము, మాకు కూడా హక్కు ఉందంటే కుదరదు అనమాట. కానీ ఫలానా వాళ్ళ దగ్గర నుంచి ఫలానా వాళ్ళు కొనుక్కున్నారు అన్నది విషయం తెలిసిపడితే లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి తప్ప ఇది వాళ్ళకి చెందిన నిబంధన కాదన్నమాట. ఇప్పుడు నేను పట్టుకెళ్ళి ఇది మీకు కూడా చెందుతుందని ఇవ్వటం కుదరదు. గవర్నమెంట్ కూడా ఒప్పుకోదండి, చట్టం ఒప్పుకోదన్నమాట. నీకు నాకు శిరసకం కూడా ఒప్పుకోదన్నమాట. నువ్వు కొనుక్కున్నావు, నీ పేరు మీద ఉంది, నీదే. కొత్త నిబంధన మనకి ఇవ్వబడ్డ క్రైస్తవులు అది మనదే. పాత నిబంధన కొత్త నిబంధన కలిపి చేస్తానంటే అది దైవ సంబంధమైన ఆలోచన కాదు. అందుకనే దేవుడు చెప్పేశాడండి, పాత నిబంధన వంటిది కాదు కొత్త నిబంధన. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయంలో కానీ, ఎబ్రాయ పత్రిక 8వ అధ్యాయంలో కానీ చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడన్నమాట దేవుడు. దాని ఇప్పటికీ అవి గ్రహించక ప్రజలు పాపం తప్పులో ఉంటున్నారండి. అవి దేవుడికి ఇష్టపడ్డండి. అందుకని మనం అవి తప్పులు తెలుసుకొని విడిచిపెట్టి రావాలండి. సహోదరులు కొర్నేలు గారు అలాగే వచ్చారండి. కొర్నేలు గారు ముందు మత్స్యకుల్లో అతి విధమైన ఆలోచన కలిగి ఉన్నారు. మన ధర్మశాస్త్రాన్ని ఇవన్నీ కలిపి చేసి ఆయన నడుచుకునే పద్ధతులు ఉన్నప్పుడు అంజయ్ గారు సహోదరులు వెళ్ళి కొత్త నిబంధన వివరించినప్పుడు, ఆ చట్టం వివరించినప్పుడు, ఈ చట్టం మనకి ఇవ్వబడ్డది, ఆ చట్టం మనకు కాదండి, కొత్త నిబంధన మనకి, పాత నిబంధన చట్టం వాళ్ళకి అని తెలియపరిచినప్పుడు ఆయన అన్ని విడిచిపెట్టి, గొప్ప సేవకుడై ఉండి అన్ని విడిచిపెట్టి క్రీస్తు సంఘంలో రావడం జరిగింది. అలాగే మనం ఒక గొప్ప తెగింపుతో రావాలండి. అది నిజమైన మార్పు అండి. మారు మనసు కలగమంటే విశ్వాస విషయంలో, వాక్య విషయంలో మారు మనసు కలగాలన్నమాట. మార్పు పొందాలి. నేను తాగబోతునండి, నేను తిరిగిపోతున్నాయి, మారిపోయినంటే చాలా మంది సాక్ష్యం చెప్తారండి. హైందవులు కూడా కొన్ని సంఘాలు ఉన్నాయినప్పుడు, సప్తంగాని, ఇస్కాన్ అని వాళ్ళు కూడా ఇలాగ సాక్ష్యం చెప్తారండి. ముందు తాగేశానండి, మానేశానండి, ఇప్పుడు ముందు వ్యభిచారనండి, దొంగనండి, నక్సలైట్ నండి, మారిపోయినండి, వాళ్ళు కూడా సాక్ష్యాలు చెప్తుంటారు. ఇప్పుడు మార్పు అనేది ఎక్కడంటే విశ్వాస విషయంలో మార్పు కాదనమాట. పాత నిబంధన కొత్త నిబంధన వేరు. అప్పటి వరకు ఒకటి అనుకుంటున్నాను, అవి ఒకటనే పాటించాను, కలిపి పాటించాను, ఇప్పుడు కలిపి పాటించాను, అది వేరుగా పాటిస్తాను. సందేశం విన్న వాళ్ళు మార్పు కలగాలన్నమాట. అందుకే దేవుడు సందేశం ఇస్తాడు మనకి. ఆయన సహోదరులు చెప్పిన మాటలు సొంత మాటలు కాదు కదండి, గ్రంథంలో చెప్పిన మాటలు కాబట్టి అవన్నీ మీరు గ్రహించాలని నన్ను అందరినీ ప్రోపేట్ పెట్టుకుంటూ చాలా చక్కని విషయాలు తెలిపే సహోదరులు కొన్ని నిండి వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్.